నల్గొండ జిల్లా హైవే పిఎస్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ రహదారి వద్ద ఒంటరిగా ఉన్న వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 22 లక్షలు విలువ చేసే 75 గ్రాముల బంగారం, 2 సెల్ ఫోన్లతో పాటు ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఖమ్మం జిల్లా, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వారిగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నేషనల్ హైవే 65 మీద ఉన్న మండలాలలో గత కొద్ది రోజుల నుంచి లాస్ట్ 40 డేస్ నుంచి కూడా ఒక సిరీస్ ఆఫ్ దొంగతనాలు, మన దగ్గర స్నాచింగ్స్, ఇంకా రాబరీస్ జరిగినాయి. మన దగ్గర కట్టంగూరు ఇంకా నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్స్లో డబ్బులకి జల్సాలకి అలవాటు పడి డబ్బులు అవసరం ఉండి ఇట్లాంటి ఈ దొంగతనాలు వీళ్ళు ప్లాన్ వేయడం జరిగింది. మనకి దీనికి సంబంధించి 4 FIRs 74/20 కట్టంగూరులో 3, నార్కెట్పల్లిలో 1, అంటే 2 స్నాచింగ్ కేసులు, 2 రాబరీ కేసులు వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళని మనం పొద్దున పట్టుకున్నాము. ఆల్రెడీ A2ని ఒక 3 days బ్యాకే పట్టుకొని అతని మనం రిమాండ్ కూడా పంపడం జరిగింది. ఇవాళ మెయిన్ అక్యూజ్డ్ A1ని కూడా మనం ఇవాళ పట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళ మెయిన్ మోడస్ ఆపరాండి ఏంటంటే రాత్రి సమయంలో, ఎస్పెషలీ సమ్మర్ ఉన్నది కాబట్టి రాత్రి ఎవరైనా వృద్ధురాలు లేకపోతే ఓల్డ్ ఏజ్ పర్సన్స్ పడుకున్నా ఎవరు లేని సమయంలో అక్కడికి వెళ్ళేసి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ అంతా కూడా తీసుకొని వీళ్ళు మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇట్లాంటి అఫెన్స్ అనేది చేయడం జరుగుతుంది. వీళ్ళ మీద మనం PD యాక్ట్ కూడా పెట్టాలని ఆలోచిస్తున్నాము. ఒకసారి అన్నీ కూడా వీళ్ళ మీద రీసెంట్ కేసులు ఏమున్నాయో చూసుకొని వీళ్ళ మీద PD యాక్ట్ కూడా పెట్టే ప్రయత్నం త్వరలో చేయడం జరుగుతుంది.